నాకైతే మస్తు నవ్వు వస్తుంది అబ్బా. మీ అందరితో షేర్ చేసుకోలేకుండా ఉండలేకపోతున్నా, ఎందుకంటే మీరు కూడా నవ్వుకోవాలి కదా. మన పావులన్న చూడు ఎట్లాంటి పరిస్థితి వచ్చిందో, ఇట్లాంటి పరిస్థితి అయితే ఎవరికి రాకూడదు అబ్బా. ఎందుకంటే ఆయన జనసేన పార్టీ పెట్టుకొని పార్టీకి అధ్యక్షుడు ఉండి కనీసం ఆయన గలాసుకు ఒక ఓటు వేసుకోలేక ఆడుకో పోయి మంగళగిరికి పోయి ఓటు వేయడం అంటే సైకిల్కు మళ్ళీ స్లిప్ ఇస్తారా అంట. చదువుకున్నాడా లేదా ఏం సంగతి అంటే చంద్రబాబు నాయుడికి చూపించుకుందామనేమో, చూడు నేను మళ్ళీ నీకే సైకిల్కి వేసిన ఓటు ఇంకెన్ని పైసలు ఇస్తావు అనేమో పావులన్న బాధ. దిక్కుతెలని బాధ కదా ఇది అసలు. భగవంతుడా, నాకైతే అసలు అర్థం కాని పరిస్థితి. పిఠాపురంలో నువ్వు పోటీ చేసి కనీసం నీకు నువ్వు ఓటు వేసుకోకుండా ఎవడికో ఓటు వేస్తే నీకు వచ్చి జనాలు ఓటు ఎట్లా వేస్తారయ్యా? నీ మీద నమ్మకంతో జనాలందరూ ఊగిపోతుంటే దిక్కు తెలక నీ అన్న మా ఇంట్లో ఇంతటి ఉత్తముడు పుట్టిండు, ఈ ఉత్తమునికి ఓటు వేయండి అని మీ అన్న ఒక పక్క వచ్చి పాపం చెప్పుకుంటుంటే ఏం ఉత్తముడయ్యా? నీకు నువ్వు ఓటు వేసుకోకుంటే జనాలు వచ్చి నీకెట్లా వేస్తారు? నువ్వు ఏడ పోటీ చేసినావు? పోటీ కాడికి పోయి నువ్వు ఓటు వేసుకుంటావా? అక్కడ ఏమైనా నీకు ఓటు ఉందా? ఉండేదేమో హైదరాబాద్ ఉంటావు. ఏందయ్యా నీది అర్థం కాని పరిస్థితి అసలు. కనీస జ్ఞానం అంటే నువ్వు ఎప్పుడు ఎలక్షన్లకు వెళ్ళి ఓటన్నా వేసినావా లేదా? ఫస్ట్ టైమే ఉన్నట్టుంది నాకు తెలిసి. అందుకే నువ్వు స్లిప్ అడుగుతున్నావు అంటే నాకు అసలు అర్థం కాని పరిస్థితి. నువ్వు ఎప్పుడు నీ ఓటు వినియోగించుకుని ఉంటే నీకు ఈ బాధ వచ్చిండేది కాదు ఎప్పుడు. అందరూ ఆలోచన చేయండి, మనం ఎట్లాంటోనికి ఓటేస్తే మన ప్రపంచం అయోమయం లేకోకుండా ఉంటుందో ఇది చూసి ఆలోచించుకోండి. ఊగిపోయి ఏదో జనాలకు పిచ్చి పిచ్చి ఆలోచనలతోటి మీరు మైండ్లు ఖరాబ్ చేసుకోకండి. అర్థమైందా? మంచిగా నవ్వుకొని ఎంజాయ్ చేయండి అందరూ. జై జగన్.